అంటే మాకు యాక్చువల్లీ నిన్న మేము కూడా బ్రేక్ చేసింది అదే. 2 కోట్ల రూపాయల ప్రస్తావనతో ఆమె కంప్లైంట్ లెటర్లో 2 కోట్ల రూపాయలు నా దగ్గర తీసుకున్నాడు హర్ష సాయి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, అందుకనే నేను ఇవాళ రేప్ కేసు పెడుతున్నాను అన్నట్టుగా నిన్నంతా కూడా ప్రొజెక్ట్ అయింది. అసలు వాస్తవంగా మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు? మీడియాని మిస్లీడ్ చేయడం కోసం హర్ష సాయి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు వేరే టీం ఉన్నారు, వాళ్ళు ప్రచారం చేసిన కథనాలు. అసలు కంప్లైంట్ కాపీలో ఎక్కడా కూడా 2 కోట్ల ప్రస్తావన అనేది లేదు. 2 కోట్లు నన్ను తీసుకొని మోసం చేశాడనే ప్రస్తావన లేదు. మెయిన్ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం, బాధితురాల తరఫున ఉన్నటువంటి అసలైన ఫిర్యాదుని సప్రెస్ చేయడం కోసం, ప్రజలను మిస్లీడ్ చేయడం కోసం మీడియా సంస్థలకి తప్పుడు లీకులు ఇస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ హర్ష సాయి ఒక గేమ్ ఆడుతున్నాడు అనేది కంప్లైంట్ కాపీలోని వాస్తవాలు చూస్తే మనకు అర్థమైపోతుంది. మీరు చెప్పిన ఇంతకుముందు జానీ మాస్టర్ గారి కేసు విషయంలో ఎఫ్ఐఆర్ అనేది క్లియర్గా బయటకు వచ్చేసింది, కంప్లైంట్ కాపీ బయటకు వచ్చింది. ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయ్యింది. నా కేసులో కూడా ఇలాగే బయటికి వస్తే కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి అన్ని వాస్తవాల మీద చర్చ జరిగిద్ది అన్న ఉద్దేశంతో కంప్లైంట్ కాపీలో ఉన్న కంప్లైంట్ కాపీ ఎప్పుడైతే మీడియా ముఖంగా బయటకు వస్తుందో ఈ విషయాలన్నీ ప్రజలకు తేటతెల్లం అయిపోతున్న భయంతో అతను ఇంటెన్షనల్గా తనే లీక్స్ ఇచ్చేసుకున్నాడు ఫస్ట్. ఓకే, కంప్లైంట్ కాపీలో ఎక్కడా 2 కోట్ల ప్రస్తావన అనేది లేదు. మోసం చేశాడనే ఈ విషయానికి సంబంధించిన విషయాలు కొన్ని ఉన్నాయి, అసలు 2 కోట్ల ప్రస్తావనే లేదు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇచ్చాడు అలాంటి మిస్లీడ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ కంప్లైంట్ కాపీలో అసలు ఏముందంటే 2014లో ముంబై నుంచి నేను ఇక్కడికి వచ్చాను అండ్ అంతకుముందు నేను ముంబైలో కొన్ని సీరియల్స్ చేశాను, అవి మనకి ఇప్పుడు యూట్యూబ్లో చూసినా కానీ వస్తాయి. వచ్చిన తర్వాత నేను ఒక హౌస్ కీపింగ్ కంపెనీ లాంటిది పెట్టాను అండ్ శ్రీ ప్రొడక్షన్స్ అనే నేను 2019లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాను అండ్ బిగ్ బాస్ కంటెస్టెంట్గా కూడా నేను టాప్ 5 కంటెస్టెంట్స్లో ఉన్నాను. కొన్ని సాంగ్స్ ప్రొడ్యూస్ చేశాను, కొన్ని వెబ్ సిరీస్లు ప్రొడ్యూస్ చేశాను. ఇది తన బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటూ వచ్చింది. చెప్పుకున్న తర్వాత ఒక జూలై 2022లో ఈ హర్ష సాయిని ఫస్ట్ ఈ కో ప్రొడ్యూసర్ గారితో కలిసి ఒక యాంకర్ సహాయం తీసుకొని ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించిన యాంకర్తో పాటు కలిసి వెళ్ళి కోహినూర్ ఐటీసీ ఇలాంటి హోటల్స్లో కలవడం జరిగింది. యాంకర్ సహాయం ఎందుకు తీసుకున్నా, అతను డైరెక్ట్గా మీట్ అయ్యే పాసిబిలిటీ లేదు, అతను అప్పటికే ఆ రేంజ్ సెలబ్రిటీ. సో ఒక సాంగ్ ప్రపోజల్ తోటి వీళ్ళు వెళ్ళారు. ఆ సాంగ్ ప్రపోజల్తో వెళ్ళినప్పుడు హర్ష సాయి నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది, ఆ స్టోరీ లైన్ని ఒక ఈ సాంగ్ కోసం 2-3 సిట్టింగ్స్ జరిగినాయి. తర్వాత ఈలోపు ఇతను ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకున్నాడు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, వీళ్ళు నా దగ్గర ఇప్పుడు అతను ప్రపోజల్ పెట్టాడు అంటే ఎవరు వస్తున్నారు, వచ్చే వ్యక్తులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా సినిమా ప్రపోజల్ పెట్టొచ్చా లేదా, ఇవన్నీ ఖచ్చితంగా ఆలోచించుకొని ఉంటాడా ఉండడా. అతను ఒక చిన్న వ్యక్తికి సహాయం చేయాలి అంటేనే అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం కెమెరా ముందు షూట్ చేయగలిగే వ్యక్తి, అతని బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందని తీసుకోగలిగే వ్యక్తి. అలాంటిది ఇండియాలోనే టాప్ 1 యూట్యూబర్గా చెప్పుకోబడుతున్నటువంటి ఈ వ్యక్తి తన సినిమా ప్రపోజల్ లైన్ని ఒక ప్రొడ్యూసర్స్ ముందు పెడుతున్నారు అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకోకుండా వచ్చాడా, వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్, వీళ్ళ క్యాపబిలిటీ వెరిఫై చేసుకోకుండా వచ్చాడా. ఈ సాంగ్ కోసం వచ్చిన వాళ్ళని నీ స్టోరీ లైన్ చెప్పి ఎందుకు కన్విన్స్ చేశావు అంటే నీకు నమ్మకం కుదరకుండానే నీ స్టోరీ లైను నువ్వు హీరోగా నటిస్తానని నేను డైరెక్షన్ చేస్తానని ఒప్పుకున్నావా. అదేవిధంగా ఈ 2022 నుంచి సెప్టెంబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు 5 స్టార్ హోటల్లో స్టే చేసేటువంటి హర్ష సాయి శ్రీ పిక్చర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి అకామిడేషన్లో ఎందుకు స్టే చేశాడు. ఈ వాస్తవాలన్నీ సప్రెస్ చేసి ఆ అకామిడేషన్లో అతను ఏ అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఎలా అఘాయిత్యానికి పాల్పడ్డాడు, దాన్ని చట్టబద్ధంగా ముందుకు తీసుకెళ్లనివ్వకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు, ఎవరెవరిని వాడుకున్నాడు, తర్వాత వాళ్ళ చేత ఈ మూవీ షూటింగ్ని ఎలా స్టార్ట్ చేశాడు, ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేసి టీజర్ని ఎంత గ్రాండ్గా ఎంత ఖర్చు పెట్టించి రిలీజ్ చేయించాడు, ఇవన్నీ క్లియర్గా రాసుకుంటూ వచ్చి తర్వాత దానికి ఒక పెద్ద ఆదరణ వచ్చింది. మీరు ఆ ఈవెంట్ ఒకసారి అంటే ప్లే చేయండి, పెద్ద ఆదరణ వచ్చింది. ఆ ఆదరణతో పాటు ఈ కాపీ రైట్స్ వాళ్ళు చెప్తున్నట్టుగానే నెట్ఫ్లిక్స్కి వీళ్ళకి మధ్య ఒప్పందాలు ఎందుకు జరిగే స్థాయి వరకు ఎందుకు వెళ్ళింది,
కాపీ రైట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఈ కాపీ రైట్స్ని ఇన్కమ్ని ఎలా గ్రాప్ చేసుకోవాలి అనే పూర్తి ఎవిడెన్స్ని ఇందులో మనం క్లియర్గా మెన్షన్ చేసింది, పూర్తి కంప్లైంట్ కాపీలో ఇవ్వడం జరిగింది. దీన్ని మిస్లీడ్ చేయడం కోసం కేవలం అతను చేసిన అరాచకాన్ని ఒక మహిళ పట్ల అసభ్య ప్రవర్తనని మిస్లీడ్ చేయడం కోసం, అతని మీద పడినటువంటి ఈ సెక్షన్ల కింద నమోదైన కేసును మిస్లీడ్ చేయడం కోసం మీడియాని కూడా తప్పుదోవ పట్టించే విధంగా కేవలం అతను ప్రజలను కూడా చీట్ చేయాలనే ఉద్దేశంతో, తన అపోహల్లో ఉంచాలనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసినటువంటి తప్పిదం ఇది. అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాంగ్ హర్ష సాయితో చేసే ఉద్దేశంతో మీరు ఐటీసీ కోహినూరుకి వెళ్ళి అతను కలిశారు మీ క్లయింట్. ఎస్. ఎందుకు అతను ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఇప్పుడు వీళ్ళు ఒక ఫినాన్షియల్ స్టేటస్లో సెలబ్రిటీస్ వీళ్ళు కూడా. ఓకే, అతనితో చేస్తే వీళ్ళ రీచ్ ఎక్కువ వెళ్తుంది కదా. ఓన్లీ ప్రైవేట్ ఆల్బమ్కి సంబంధించిన ఒక సాంగ్ అంతే. సాంగ్ కోసం ఒక సాంగ్లో హీరోగా వెళ్ళారు, రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఓకే, అతను మళ్ళీ తర్వాత రమ్మన్నాడు, తర్వాత కలుద్దాం అన్నాడు, తర్వాత 2-3 సిట్టింగ్స్ జరిగినాయి, తర్వాత అతనే ఒక ప్రపోజల్ పెట్టాడు. అంటే ఈ గ్యాప్లో అతను ఒక అనాలిసిస్కి వచ్చేస్తాడు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళు కూడా అడుగుతారు కదా, వీళ్ళ స్టేటస్ ఏంటి, వీళ్ళు పెట్టగలరా లేదా. ఇప్పుడు అతని స్టోరీ లైన్ ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఒక చిన్న పాయింట్ ఆలోచించండి. అంత పెద్ద యూట్యూబర్ ఒక హీరో ఇంట్రడ్యూస్గా డెబ్యూ మూవీ ఇస్తున్నప్పుడు ఒక పెద్ద బ్యానర్, అతను చెప్పినట్టుగా వీళ్ళ దగ్గర ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తున్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులే లేవు, డబ్బులు డిమాండ్ చేయడం కోసం చేస్తున్నారు అన్నటువంటి. అంత పెద్ద బ్యానర్కి, ఇంతకన్నా పెద్ద బ్యానర్లకి, దిల్ రాజు లాంటి ప్రొడక్షన్స్కి, అలాంటి వాడికి ఎందుకు వెళ్ళలేదు? నీ దగ్గరే కోట్ల రూపాయల డబ్బు అవన్నీ ఉంచుకున్నప్పుడు నీ అంతటి నీ సినిమాను నువ్వు ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోలేకపోయావు? ఎందుకు శ్రీ పిక్చర్స్ వాళ్ళని నువ్వు ఎంచుకున్నావు? నువ్వు రిజెక్ట్ చేయొచ్చు కదా సినిమా ప్రపోజల్ని వాళ్ళ ముందు ఎందుకు పెట్టావు? అయితే ఒక సాంగ్ ప్రపోజల్ కోసం బాధితురాలు అంటే మీ క్లయింట్ అక్కడికి వెళ్ళిన సందర్భంలో నా దగ్గర ఒక స్టోరీ ఉంది, నేనే హీరోగా చేస్తాను, నేనే డైరెక్షన్ చేస్తాను, మీరు ప్రొడ్యూసర్గా పెట్టుబడి పెట్టండి అని అడిగాడు. అంతేనా? స్టోరీ లైన్ చెప్పాడు. స్టోరీ లైన్ మాత్రమే చెప్పాడు, ఇంకా స్క్రిప్ట్ డెవలప్మెంట్ కూడా జరగలేదు. ఓకే అని మీ క్లయింట్ ఒప్పుకున్నారు. సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ చేశారు. ఎస్. ఏది మెగా లోడానా? ఎస్, మెగా లోడాన్. ఒక పెద్ద గంట, అవునవును, హడావిడి, ఇదంతా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ రోజు వేసిన సెట్కి సంబంధించిన విజువల్స్ కూడా కొన్ని ఉన్నాయి మా దగ్గర. భారీ ఎత్తున చేసినట్టున్నారు కదా, అది ఎంత ఖర్చు పెట్టుంటారండి ఆ ట్రైలర్కి? మొత్తం ఆ ట్రైలర్కి ఇదేనా సెట్? అదేనా? సరే ఇది చూడండి. అవును, మొత్తం భారీ ఎత్తున క్రేన్లు పెట్టారు, ఏదో పెద్ద గంట పెట్టారు. ఆ గంట కింద ఇతను, ఆ ట్రైలర్ అదే కదా, కింద పడిపోయి ఉంటాడు, ఏదో డైలాగ్స్ చెప్తూ ఉంటాడు, అతను మరణం అంటే ఏంటని. అదే నా గంట సెటప్ అంతా కూడా 30 ఎక్కడ వేసారండి ఇది? ఇది మొత్తం చిలుకూరు దగ్గర అండి. చిలుకూరు దగ్గర ఒక పెద్ద ల్యాండ్ లీజ్ తీసుకొని ఆ కమాను ఆ సెటప్ మొత్తం చేయడానికి దాదాపుగా 1 నెల రోజులు పట్టిందండి. ఓకే, 1 నెల రోజుల పాటు అక్కడ చాలా మంది వర్కర్స్కి అకామిడేషన్ అలాట్ చేసి ఎంతో కష్టపడి నిర్మించిన తర్వాత ఒక వర్షానికి మళ్ళీ అది పడిపోవడం కూడా జరిగిందండి. సో ఓకే, ఈ సెటప్ అంతా వేసి మెగా లోడానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అవును సార్. అంటే సినిమా స్టార్ట్ కాల. అతని ఇంట్రడక్షన్ కోసం అతనికి ఏదైతే కోరికలు ఉన్నాయో దాని ప్రకారం ఒక మంచి సీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు సార్. చేసుకొని దీనిని మీరు గ్రాండ్గా ప్రొజెక్ట్ చేయండి, మనం చాలా పెద్ద లెవెల్కి వెళ్తాము, తక్కువలో తక్కువ మన సినిమా 1000 కోట్లు బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా ట్రైలర్ లాంచ్కి సంబంధించిన స్టేజ్ మీద అంతేనా? స్టేజ్ మీద ట్రైలర్ ఇంట్రడ్యూస్ చేయడానికి అంత హడావుడి చేశారు. అవును. సినిమా స్టార్ట్ కాల. సో ఓకే, ఈ ట్రైలర్ కోసం ఎక్కడైతే షూట్ చేసి సెట్టింగ్ అంతా వేశారో అక్కడ అతనికి అకామిడేషన్ ఇచ్చారా? మీరు ఇందాక అన్నది లేదు, నార్సింగిలో అకామిడేట్ చేశారు. ఇంకా స్క్రిప్ట్ అంటే ఇప్పుడు ట్రైలర్ షూట్ వరకు వెళ్ళిపోయారు మీరు, కానీ స్క్రిప్ట్ ఇంకా అసలు లేనే లేదు కదా, జస్ట్ లైన్ చెప్పాడు. ఓకే, చేశాడు. సో మీరు అకామిడేషన్ కల్పించిన చోట అతను స్టే చేశాడు. అక్కడికి బాధితురాలు వెళ్ళింది. వెళ్ళిన టైంలో ఆమెపై అఘాయిత్యానికి చేశాడు. ఈ షూట్ కూడా అప్పటికి జరగలేదు. ఏ టైంలో అండి అది? ఇది మార్చి 2023లో అండి. మార్చి 2023 అంటే దాదాపు 2023 అంటే దాదాపు సంవత్సరం అయింది. సంవత్సరం పైన అయింది. అవును. సో ఒకసారి ఆ వీడియో చూడండి. వీళ్ళిద్దరూ కలిసి, బహుశా అది విల్లానా ఫ్లాటా తెలియదు, అతనికి ఇచ్చిన ఒక చిన్న వీడియో వచ్చింది. ఇదేనా వీడియో? ఇదేనా మీరు ఇచ్చిన అకామిడేషన్? సో ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఇది ఎప్పటి వీడియోనో తెలియదు, నిన్నటి నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ బాధితురాలు హర్ష సాయి, అంతేనా? అవును. సో అక్కడ క్లోజ్గాను ఉన్నారు, గొడవ పడుతున్నారు. ఆవిడేదో కొంత ఏడుస్తున్నట్టుగా అనిపిస్తోంది, గొడవ పడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇది మీరు ఇచ్చిన అకామిడేషన్కి సంబంధించిన చోట ఇది. అక్కడే రేపు జరిగింది.
మార్చి 2023. యా ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ కూడా లేదు. స్క్రిప్ట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము, ఏదైనా డిస్కస్ చేసుకుందామని తను పర్సనల్గా పిలిచి అక్కడ జరిగిన సందర్భంలో సిచ్యువేషన్ అనమాట ఇది. అయితే ఇక్కడ కామన్గా అందరికి వచ్చే డౌట్ అండి, యా సరే ఇది రేపుకు ముందో రేపు తర్వాత అనుకుందాం పోనీ, ఎస్ అదే చోట అత్యాచారం జరిగింది బాధితురాల మీద, Yeah, ఒక ప్రొడ్యూసర్గా ఆవిడ అక్కడికి వెళ్ళింది, Yes. ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ కాబట్టి యా వెళ్ళింది. ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత అండి, లాంచ్ చేయక ముందా లాంచ్ చేయక ముందు ఇంకా స్క్రిప్ట్ కూడా రాలేదు కదా, ఎస్. ఆ తర్వాత ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ తర్వాత మధ్యలో ఇతను ఇలా నేను ఏదైతే చెప్తున్నానో అమ్మాయి మీద ఏ అఘాయిత్యం అయితే చేశాడో దాన్ని మళ్ళీ చిత్రీకరించాడు కూడా అతను. ఆ చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడం, అంటే బ్లాక్మెయిల్ చేయడం కాదు, నా ఫ్యాంటసీ అని చెప్తున్నాడు ఇతను. వీడియో షూట్ చేసి నా లైఫ్లో జరిగే ప్రతి మెమరీ కూడా నేను ఏది చేసినా నేను కెమెరాస్తో రికార్డ్ చేసుకోవటం నా హాబీ.